ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ప్రియులారా, వేల సంవత్సరాల క్రితము ఒక నగరములో ప్రపంచము నలుమూలల నుంచి వచ్చిన వందలాది క్రైస్తవ నాయకులు ఒకే ప్రశ్న ముందు నిలబడ్డారు. యేసు క్రీస్తు ఎవరు అని. ఆయన కేవలము ఒక గొప్ప బోధకుడా, ఒక గొప్ప ప్రవక్తనా, లేక నిజముగా దేవుని కుమారుడా? ఆ ప్రశ్నకు సమాధానము కోసము జరిగిన ఆ సమావేశము పేరు నైసియా మహాసభ. కాని ఈ కథలో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, నైసియా నగరపు జ్ఞాపకాలు కేవలము పుస్తకాలలోనే మిగిలిపోలేదు. నేటి పురావస్తు పరిశోధనలు పురాతన నైసియా నగరము నేటి ఇగ్నిక్ చుట్టూ ఉన్న అవశేషాలను వెలుగులోకి తెచ్చాయి. సరస్సు నీటిలో కనిపించిన ఒక పురాతన బాసిలికా కూడా పరిశోధకుల దృష్టిని ఆకర్షించింది. కొందరు పరిశోధకులు అది నైసియా మహాసభ జరిగిన ప్రదేశానికి సంబంధించినదై ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే ఈ నిర్ధారణను ఇంకా జాగ్రత్తగా చూడాలి. ఈరోజు ఈ వాక్యాన్ని చివరి వరకు వినండి, ఎందుకంటే ఇది కేవలము ఒక పురాతన సభ యొక్క కథ కాదు. ఇది విశ్వాసము ఎంతటి తుఫానుల మధ్యనైనా ఎలా నిలబడుతుందో చెప్పే కథ. ప్రియులారా, ఈ సందేశము మీ విశ్వాసాన్ని మరింత బలపరచవచ్చు. నా ప్రియ ఆత్మీయ కుటుంబ సభ్యులారా, ఈ నిశ్శబ్దమైన రాత్రివేళ రోజంతా మన మీద పేరుకున్న అలసటను, ఆందోళనను, చెప్పుకోలేని బాధను కొద్దిసేపు పక్కన పెట్టి మన హృదయాలను దేవుని సన్నిధిలో ఉంచుకుందాం. మీరెక్కడ ఉన్నా, మీ గదిలో కావచ్చు, ఆస్పత్రి మంచం మీద కావచ్చు, ఒంటరిగా కూర్చొని ఉండవచ్చు, కుటుంబ సభ్యుల మధ్య ఉండవచ్చు. ఈ క్షణములో దేవుడు మీతో ఉన్నాడు. ముందుగా మనం నెమ్మదిగా విశ్వాస ప్రకటనలను చేద్దాం. ఈ రాత్రి నా జీవితాన్ని దేవుని చేతుల్లో ఉంచుతున్నాను. నా భయాలను యేసు పాదాల వద్ద విడిచిపెడుతున్నాను. నా కుటుంబాన్ని ప్రభు రక్షణకు అప్పగిస్తున్నాను. నాకు తెలియని రేపటిని కూడా నాకు తెలిసిన దేవుని చేతుల్లో ఉంచుతున్నాను. నేను ఒంటరిగా లేను, దేవుడు నాతో ఉన్నాడు. ప్రియులారా, మీ హృదయంలో ఈ మాటను ఒక్కసారి నెమ్మదిగా పలకండి. ప్రభువా, ఈ రాత్రి నీవే నా ఆశ్రయం. ఆమెన్. ప్రియులారా, ఈ సందేశము మీకు ఆశీర్వాదముగా అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని, చరిత్రను, విశ్వాసాన్ని కలిసి ధ్యానిద్దాం. ఇప్పుడు మనము ప్రారంభ ప్రార్థనను చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా పరలోకపు తండ్రి, ఈ నిశ్శబ్దమైన రాత్రిలో నీ సన్నిధికి వస్తున్నాం. ప్రభువా, రోజంతా మేము మాట్లాడిన మాటలు, చేసిన పనులు, మోసుకున్న బాధలు, దాచుకున్న కన్నీళ్లు అన్నింటినీ నీ ముందుంచుతున్నాం. పరిశుద్ధాత్ముడా, మా హృదయాలను సిద్ధము చేయండి. మా చెవులకు మాత్రమే కాకుండా మా హృదయాలకు నీ స్వరము వినిపింపజేయండి. ఈ రాత్రి చరిత్ర గురించి వింటున్నప్పుడు మా విశ్వాసము కేవలము సమాచారం మీద కాకుండా సజీవుడైన క్రీస్తు మీద మరింత బలపడునట్లు చేయమని యేసు నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈరోజు మన ప్రధాన వాక్యము యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇక్కడ ఒక్కసారి ఆగుదాం. ఆదియందు అంటే మన కథ ప్రారంభమైనప్పుడు కాదు, మనిషి పుట్టకముందు, బెత్లెహేములో శిశువుగా యేసు జన్మించకముందు, రోమా సామ్రాజ్యము ఉద్భవించకముందు, నైసియా నగరములో సభ జరగకముందు ఆది అందే వాక్యమున్నది, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ప్రియులారా, సంబంధముంది, వాక్యము దేవుడై ఉండెను, దైవత్వముంది. తర్వాత 14వ వచనము సెలవిస్తుంది, వాక్యము శరీరధారియే మన మధ్య
నివసించెను అని. అంటే మనం ఆకాశములో దూరముగా ఉన్న దేవుని గురించి మాత్రమే మాట్లాడటము కాదు, మన బాధను అర్థము చేసుకోవడానికి మన మధ్యకు వచ్చిన దేవుని కుమారుడైన యేసు గురించి మాట్లాడుతున్నాం. అదే ప్రశ్న 4వ శతాబ్దంలో నైసియాలో మరింత తీవ్రమైంది. క్రీస్తు నిజంగా దేవుని కుమారుడా? లేక ఆయన సృష్టించబడిన ఒక గొప్ప జీవి మాత్రమేనా? ఈ ప్రశ్నకు సమాధానము కోసము చరిత్రలో అత్యంత ప్రసిద్ధమైన క్రైస్తవ మహాసభలలో ఒకటి క్రీస్తు శకము 325లో నైసియా నగరములో జరిగింది. ఆ కాలంలో నైసియా ఆసియా మైనర్‌లోని బితునియా ప్రాంతంలో ఉన్న ముఖ్యమైన నగరం. నేటి టర్కీలోని ఇజ్నిక్ ప్రాంతమే పురాతన నైసియాకు సంబంధించిన ప్రదేశము. సముద్ర మార్గము, భూమార్గము ద్వారా చేరుకోవడానికి అనుకూలముగా ఉండటముతో అనేక ప్రాంతాల నుంచి వచ్చిన బిషపులకు అతి సౌకర్యమైన ప్రదేశముగా నిలిచింది. అదొక ప్రశాంతమైన ఆధ్యాత్మిక సమావేశములా కనిపించినా దాని వెనుక తీవ్రమైన చర్చ ఉంది. అరియాస్ అనే అలెగ్జాండ్రియాకు చెందిన క్రైస్తవ బోధకుడు కుమారుడైన క్రీస్తు తండ్రి దేవునితో సమానమైన శాశ్వత దేవుడు కాదనే భావనను బోధించాడు. దానికి ప్రతిగా అలెగ్జాండ్రియా బిషప్ అలెగ్జాండర్ మరియు అతనితో ఉన్న యువ డీకన్ అతనాసియస్ వంటి నాయకులు క్రీస్తు నిజమైన దేవుడని, ఆయన తండ్రితో దైవత్వంలో నిజమైన ఏకత్వము కలిగి ఉన్నారని బలముగా సమర్థించారు. విషయము చిన్నది కాదు. ఎందుకంటే ప్రశ్న ఇలా మారింది. యేసు మనలను రక్షించడానికి శిలువపై తన ప్రాణాన్ని అర్పించినప్పుడు మనలను రక్షించినది ఎవరు? ఆయన కేవలము దేవునిచే సృష్టించబడిన ఒక జీవి మాత్రమే అయితే, ఆయన శిలువ మరణానికి మన రక్షణలో ఎంతటి అర్థముంటుంది. కాని యేసు నిజముగా దేవుని కుమారుడైతే, దేవుని స్వభావములో ఉన్నవాడైతే, శిలువపై ఆయన అర్పించిన జీవితము కేవలము ఒక మనిషి త్యాగము కాదు, అది మనలను రక్షించడానికి దేవుడే చేసిన మహత్తరమైన రక్షణ కార్యము. అందుకే నైసియా చర్చ ఒక పదము చుట్టూ కేంద్రీకృతమైంది. ఆ పదము గ్రీకు భాషలో హోమోసియస్ అంటే ఒకే స్వభావము లేదా తండ్రితో సమానమైన దైవ స్వభావము అనే భావాన్ని వ్యక్తపరచడానికి ఉపయోగించబడింది. నైసియా విశ్వాస ప్రకటనలో కుమారుడు తండ్రితో ఏకస్వరూపుడు అనే భావము స్పష్టముగా ప్రకటించబడింది. ఇక్కడ ఒక విషయము చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. నైసియా మహాసభ బైబిల్కి కొత్త దేవుడిని సృష్టించలేదు, బైబిల్లోని యేసును తయారు చేయలేదు. అది అప్పటికే క్రైస్తవులు నమ్ముతున్న క్రీస్తు గురించి, ఆ నమ్మకాన్ని ఒక స్పష్టమైన విశ్వాస ప్రకటనగా వ్యక్తపరచడానికి ప్రయత్నించింది. ఆ కాలపు చారిత్రక ఆధారాలలో యుసేబియస్ కైసరియా రచనలు ముఖ్యమైనవి. ఆయన మహాసభకు హాజరైన వ్యక్తి. ఆయన రచనల్లో నైసియా సమావేశము, చక్రవర్తి కాన్స్టంటైన్ పాత్ర, బిషపుల గురించి వివరాలు ఉన్నాయి. హాజరైన బిషపుల సంఖ్య విషయంలో పురాతన ఆధారాలు కొంత భిన్నంగా ఉన్నాయి. అథానాసియస్ సాంప్రదాయము 318 అని చెబుతుంది. యుసేబియస్ తక్కువ సంఖ్యను సూచిస్తాడు. అందువల్ల ఖచ్చితంగా 318 మంది మాత్రమే అని చెప్పడము కంటే సుమారు 300 మంది సాంప్రదాయంగా 318 మంది అని ప్రసిద్ధి అని చెప్పడము చారిత్రకంగా జాగ్రత్తైన విధానం. ఇప్పుడు మనం చరిత్ర నుంచి పురావస్తు వైపు వెళదాం. ఎందుకంటే మన సిరీస్ పేరు బైబిల్ పురావస్తు రహస్యాలు. నైసియా గురించి ఒక ఆసక్తికరమైన పురావస్తు కథ ఉంది. ఇది ఇజ్నిక్ నగరము సమీపంలోని సరస్సులో నీటి అడుగున ఒక పెద్ద పురాతన బాసిలికా అవశేషాలు గుర్తించబడ్డాయి. 2014లో పురావస్తు పరిశోధకుడు ముస్తఫా షాహీన్కు అందిన వైమానిక పరిశీలన చిత్రాల్లో నీటి అడుగున ఒక పెద్ద చర్చి
నిర్మాణము, ఆకారము స్పష్టంగా కనిపించింది. ఆ నిర్మాణము సరస్సు తీరానికి కొద్ది దూరములో నీటి అడుగున ఉంది. తర్వాత జరిగిన పరిశోధనలు ఆ నిర్మాణము ఒక పురాతన బాసిలికా అవశేషమని చూపించాయి. అది 7వ శతాబ్దము మధ్యకాలము కాదు, మరింత తరువాతి కాలంలో జరిగిన భూకంపంతో కూలిపోయి తిరిగి పూర్తిగా నిర్మించబడకుండా మిగిలిపోయిందని పురావస్తు పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇప్పుడు ఒక ముఖ్యమైన నిజము చెప్పాలి. ఇదే నైస్య మహాసభ జరిగిన భవనం అని పురావస్తు శాస్త్రము తుది నిర్ణయంగా నిరూపించలేదు. కొందరు పరిశోధకులు మాత్రము ఈ బాసిలికా నైసియాలోని ప్రాచీన క్రైస్తవ ప్రపంచముతో సంబంధము కలిగి ఉండవచ్చని, మరి మహాసభ స్థలానికి సమీపముగా ఉండే అవకాశముందని పరిశీలిస్తున్నారు. ప్రియులారా, ఇది మనకొక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. పురావస్తు శాస్త్రము నిజాయితీగా పనిచేస్తే అది మనకు ఇది నాకు తెలియదు అని కూడా చెప్పగలదు. అది బలహీనత కాదు, అది పరిశోధనలో నిజాయితీ. అయితే నైసియా మహాసభ గురించి మనకున్న ఆధారాలు కేవలము ఆ నీటిలో కనిపించిన రాళ్లపై ఆధారపడలేదు. చారిత్రక రచనలు ఉన్నాయి, సభకు హాజరైన వ్యక్తుల రచనలు ఉన్నాయి, తరువాతి చరిత్రకారుల సాక్ష్యాలు ఉన్నాయి, విశ్వాస ప్రకటనల పాఠ్య సాంప్రదాయం ఉంది. సభలో చర్చించబడిన విషయాలపై ప్రాచీన క్రైస్తవ రచనలు ఉన్నాయి. అందువల్ల నైసియా మనకొక ముఖ్యమైన విషయాన్ని చూపిస్తుంది. చరిత్రలో జరిగిన సంఘటనలు కేవలము ఒకే రకమైన ఆధారముతో నిలబడవు. రాతి, పత్రము, శాసనము, భవనము, నాణెము, పురాతన రచన ఇవన్నీ కలిసి ఒక కాలాన్ని అర్థము చేసుకోవడానికి సహాయపడతాయి. కానీ మన విశ్వాసానికి సంబంధించిన మరింత లోతైన ప్రశ్న ఉంది. నైసియాలో వందలాది మంది చర్చించాల్సిన అవసరము ఎందుకు వచ్చింది? ఎందుకంటే విశ్వాసము మీద దాడి ఎప్పుడు ఖడ్గముతోనే రాదు. కొన్నిసార్లు అది ఒక చిన్న పదముతో వస్తుంది. ఒక చిన్న మార్పు, ఒక చిన్న సందేహము, ఒక చిన్న వక్రీకరణ, మెల్లగా అది మనం నమ్మే క్రీస్తు రూపాన్ని మార్చగలదు. అందుకే నా ప్రియ సహోదరి, సహోదరుడా, పౌలు కొలస్సీలకు ఇలా చెబుతున్నాడు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. మరియు ఆయన యందు సమస్తమును సృష్టించబడెను అని చెబుతున్నాడు. ఇక్కడ ఒక చిన్న మాట మీ హృదయంలో పెట్టుకోండి. నీ పరిస్థితి పెద్దది కావచ్చు, కానీ నా ప్రియ సహోదరి, సహోదరుడా, జాగ్రత్తగా విను. నీ దేవుడు నీ పరిస్థితి కంటే పెద్దవాడు. ఇప్పుడు ఈ చరిత్రను మన ఇళ్లలోకి తీసుకుందాం. మీరు అప్పుల్లో ఉండవచ్చు, బ్యాంకు ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉండవచ్చు, రేపు ఉద్యోగము ఉంటుందో లేదో తెలియక భయపడుతూ ఉండవచ్చు, మీ పిల్లవాడు చదువులో ఎలా నిలబడతాడో ఆలోచిస్తూ ఉండవచ్చు, విదేశాల్లో ఉన్న మీ కుమార్తె లేదా కుమారుడి గురించి ఆందోళన చెందుతూ ఉండొచ్చు, ఆస్పత్రిలో ఉన్న మీ కుటుంబ సభ్యుడి మంచం పక్కన కూర్చొని ఉండవచ్చు, ఎవరితోనూ చెప్పలేని ఒంటరితనము మీ గుండెలో ఉండవచ్చు, మీ వివాహములో మాటలు తగ్గిపోయి ఉండవచ్చు, మీ ఇంట్లో నవ్వులు తగ్గిపోయి ఉండవచ్చు, మీ ప్రార్థనలకు సమాధానము ఆలస్యమవుతుందని అనిపించవచ్చు. కానీ జాగ్రత్తగా వినండి. నైస్య కథ మనకు చెబుతుంది ఏమిటంటే, శతాబ్దాలు గడిచిన సత్యము కోసము జరిగిన పోరాటము దేవుని దృష్టికి చిన్నది కాదు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో జరుగుతున్న చిన్న పోరాటము కూడా ఆయన దృష్టికి చిన్నది కాదు. ఈరోజు ఎవరు నీ కన్నీరు చూడకపోయినా దేవుడు చూశాడు. ఎవరు నీ ప్రార్థన వినకపోయినా దేవుడు విన్నాడు. ఎవరు నీ బాధను అర్థము చేసుకోకపోయినా నీ సృష్టికర్తకు నీ హృదయము తెలుసు. ఒక్కసారి ఊహించండి. క్రీస్తు శకము 325లో నైస్యాకు వచ్చిన ఒక బిషపును, అతని శరీరంపై గత హింసల గాయాలు ఉండి ఉండవచ్చు. ఆ కాలంలో క్రైస్తవులపై జరిగిన హింస పూర్తిగా మర్చిపోలేదు. కొంతమంది నాయకులు తమ విశ్వాసము కోసము బాధలు అనుభవించిన వారు. ఇప్పుడు అదే క్రైస్తవులు ఒకప్పుడు రహస్యంగా ప్రార్థించిన వారు ఇప్పుడు సామ్రాజ్యంలోని ఒక నగరములో
బహిరంగ సమావేశమవుతున్నారు. వారి యందు చక్రవర్తి కాన్స్టెంటైన్, వారి మధ్య విభేదాలు, వారి చేతుల్లో గ్రంథాలు, వారి హృదయాల్లో క్రీస్తు, మరియు వారి ముందున్న ప్రశ్న, మన ప్రభువైన యేసు క్రీస్తు ఎవరు అని. చరిత్రకారుల ప్రకారము కాన్స్టెంటైన్ ఈ మహాసభను సమావేశపరచడంలో ప్రధాన పాత్ర పోషించాడు. సామ్రాజ్యంలో క్రైస్తవుల మధ్య ఉన్న విభేదాలు శాంతించాలనే ఉద్దేశము కూడా అతనికుంది. యుసేబియస్ తన రచనలో బిషపులు వివిధ ప్రాంతాల నుంచి నైసియాకు చేరుకున్న విధానాన్ని వివరించాడు. అయితే ఒక విషయం మనం మర్చిపోవద్దు. నైసియా తర్వాత కూడా చర్చలు పూర్తిగా ముగియలేదు. ఆరియన్ వివాదము ఒక్క రోజులో అంతరించిపోలేదు. రాజకీయ ఒత్తిళ్లు వచ్చాయి, నాయకులు మారారు, విశ్వాస ప్రకటనలపై మళ్లీ మళ్లీ చర్చలు జరిగాయి. అంటే నైసియా ఒక మాయ క్షణము కాదు, అది సుదీర్ఘమైన చారిత్రక ప్రయాణంలోని ఒక కీలక మలుపు. ఇదే మన జీవితానికి మరో గొప్ప పాఠం. దేవుడు నీ సమస్యను ఒక్క రోజులో పరిష్కరించకపోయినా ఆయన నీతో నడవడం ఆపలేదు. నువ్వింకా ప్రార్థిస్తున్నావంటే కథ ఇంకా ముగియలేదు. నువ్వింకా కన్నీరు పెడుతున్నావంటే దేవుడు నిన్ను వదిలేశాడని కాదు. కొన్ని సమాధానాలు వెంటనే వస్తాయి, కొన్ని సమాధానాలు ఆలస్యంగా వస్తాయి. కొన్ని సమాధానాల వెనుక మనకర్థము కాని మార్గాలుంటాయి. కానీ దేవుని చేతిలో ఉన్న జీవితము ఎప్పుడూ అర్థము లేని జీవితము కాదు. నాత్మీయ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి ఒక్క క్షణం నీ హృదయాన్ని పరీక్షించుకో. నీవు దేవుని మీద నమ్మకము పెట్టుకున్నావా? లేక నీ పరిస్థితుల మీదనా? నీ బ్యాంకు ఖాతా చూసి నీ భవిష్యత్తును నిర్ణయిస్తున్నావా? నీ వైద్య నివేదికలను చూసి నీ ఆశను నిర్ణయిస్తున్నావా? నీ పిల్లల ప్రస్తుత పరిస్థితిని చూసి వారి భవిష్యత్తును నిర్ణయిస్తున్నావా? నీ గతాన్ని చూసి నీ రేపటిని తీర్పు తీరుస్తున్నావా? అలా చేయకు. నీ జీవితానికి చివరి మాట చెప్పేది నీ గతము కాదు, నీ భయము కాదు, నీ అప్పు కాదు, నీ వైఫల్యము కాదు, నీ మీద మాట్లాడిన మనుషులు కూడా కాదు, నీ పరిస్థితి కూడా కాదు. నీ జీవితానికి చివరి మాట చెప్పేది ఆ దేవుడే. అందుకే ప్రభువా, నాకు అర్థం కావడం లేదు, కానీ నిన్ను నమ్ముతున్నాను అని ఒక్క ప్రార్థన ఈ రాత్రి చెప్పండి. నా ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు నిన్ను నడిపిస్తున్నప్పుడు నీకు మొత్తం మార్గము కనిపించాల్సిన అవసరం లేదు. తదుపరి అడుగు మాత్రమే కనిపిస్తే చాలు. ఈ సమయంలో మీతో ఒక చిన్న కథను పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ఒక వృద్ధ క్రైస్తవుడున్నాడని అనుకోండి. జీవితమంతా దేవుని సేవ చేశాడు. చిన్న ఉద్యోగము, చిన్న ఇల్లు, పిల్లలు తమ జీవితాల్లోకి వెళ్ళిపోయారు. వృద్ధాప్యంలో అతని భార్య మరణించింది. ఇంట్లో నిశ్శబ్దం. రాత్రి గడియారము శబ్దము తప్ప ఆ ఇంట్లో ఇంకేమీ వినిపించదు. ఒక రాత్రి అతను తన పాత బైబిల్ను తెరిచాడు. అతని చేతులు వణుకుతున్నాయి, కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. అతనిలా అన్నాడు, ప్రభువా, నేను నీకోసం ఎన్నో సంవత్సరాలు ప్రార్థించాను. ఇప్పుడు నాకు మిగిలింది ఈ చిన్న గది, ఈ బైబిల్, నీవే అని. అతను రాత్రి యోహాను 1వ అధ్యాయాన్ని చదివాడు. వాక్యము దేవుడై ఉండెను. అతను ఆ పేజీ మీద తన వేళ్లను ఉంచి ఇలా అన్నాడు, ప్రభువా, నువ్వు మారలేదంటే నేనింకా సురక్షితంగానే ఉన్నాను. ఆ మాటే అతన్ని బలమైంది. సమస్య వెంటనే పోయింది కాదు, ఒంటరితనము వెంటనే మాయమైంది కూడా కాదు. కాని ఆ రాత్రి అతని హృదయంలో ఒక మార్పు వచ్చింది. నా దగ్గర ఏముంది అనే ప్రశ్న పోయి, నాతో ఎవరున్నారు అనే ప్రశ్న వచ్చింది. అదే విశ్వాసం. నా ప్రియ సహోదరి, సహోదరుడా, కొన్నిసార్లు దేవుడు పరిస్థితిని మార్చే ముందు మన హృదయాన్ని మారుస్తాడు. ముందుగా తుఫాను ఆగకపోవచ్చు, కాని పడవలో మనతో ఎవరున్నారో తెలుసుకున్నప్పుడు మన భయము తగ్గుతుంది. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ సమయంలో ఈ వాక్యము వింటున్న నీవు వీలైతే మోకరించి లేదా నిలబడి ఉండి మీ 2 చేతులు ఆకాశము వైపుకెత్తి నాతో పాటు ఈ చివరి ప్రార్థనలో ఏకీభవించండి. సకలాశీర్వాదాలకు ఆధారభూతుడా, పరలోకమందున్న మా ప్రియ పరమ తండ్రి, మీ జీవము కలిగిన ఉన్నతమైన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు.
అయ్యా, ఈ రాత్రి నీ సన్నిధిలోనికి వచ్చాం. ప్రభువా, మా కుటుంబాలను నీ చేతిలో ఉంచుతున్నాం. తండ్రి, ప్రతి ఇంటిని ఆశీర్వదించండి. భర్త, భార్యల మధ్య ప్రేమను పునరుద్ధరించండి. ఎన్నో రోజులుగా మాట్లాడుకోలేని కుటుంబ సభ్యుల మధ్య సమాధానము కలగజేయండి. పిల్లలపై నీ కృప ఉండునుగాక. వారి చదువుల్లో జ్ఞానాన్ని దయచేయండి. వారి స్నేహాల్లో జాగ్రత్తనివ్వండి. వారి భవిష్యత్తుకు సరైన మార్గాన్ని చూపండి. వృద్ధులను బలపరచండి. ఒంటరిగా జీవిస్తున్న తల్లిదండ్రులను ఓదార్చండి. రోగులందరినీ జ్ఞాపకము చేసుకోమని వేడుకుంటున్నాం. ప్రభువా, ప్రత్యేకముగా ఈ రాత్రి నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ హస్తాల్లో ఉంచుతున్నాను. వారి ఇళ్లను కాపాడండి. వారి పిల్లలను కాపాడండి. వారి ఉద్యోగాలను కాపాడండి. వారి వ్యాపారాలను ఆశీర్వదించండి. వారి నిద్రను కాపాడండి. వారి రేపటి దినాన్ని నీ చేతుల్లో ఉంచుతున్నాను. రాత్రంతా నీ దేవదూతల సంరక్షణ వారిపై ఉండునుగాక. దుష్ట శక్తుల నుండి రక్షించండి. భయంకరమైన కలల నుండి కాపాడండి. మనసుకు సమాధానాన్ని దయచేయండి. ఆందోళనతో నిండిన హృదయాలకు విశ్రాంతిని దయచేయండి. రేపేమవుతుంది అనే భయాన్ని వారి హృదయాల నుంచి తీసివేయండి. నా కుటుంబానికి ఏమవుతుంది అనే ఆందోళనను తీసివేయండి. నా ఆరోగ్యం ఎలా ఉంటుంది అనే భయాన్ని ఈ రాత్రి నీ పాదాల వద్ద ఉంచుతున్నాం. ప్రభువా, మాకు రేపటి గురించి తెలియదు, కానీ రేపటి రోజు నీకు తెలుసు. అందుకే మేము మా రేపటిని నీకు అప్పగిస్తున్నాం. మా గతాన్ని క్షమించండి. మా తప్పులను క్షమించండి. మా మాటలతో ఎవరినైనా గాయపరిచి ఉంటే క్షమించండి. మా హృదయాల్లో ద్వేషం ఉంటే తొలగించండి. మా అహంకారాన్ని కరిగించండి. మా విశ్వాసాన్ని అభివృద్ధి పరచండి. మా హృదయాలను శుద్ధి చేయమని మా ప్రభువును, మీ ప్రియకుమారుడైన యేసు జీవము కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ సందేశము మీ జీవితానికి ఉపయోగపడితే ఈ వీడియోను లైక్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక ప్రేరణాత్మక సందేశాల కోసము తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ సందేశము మీ హృదయాన్ని తాకితే క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో ఆమెన్ అని కామెంట్ చేసి మీ విశ్వాసాన్ని దేవుని యందు బలపరుచుకోండి. ఈ ప్రార్థనను కనీసము ముగ్గురితో షేర్ చేయండి. ఎవరైనా ఈ రాత్రి భయముతో, కన్నీటితో, ఒంటరి తనుముతో నిద్రపోతున్నారేమో, మీరు చేసే ఒక షేర్ వారికి దేవుని ఓదార్పును వినిపించే మార్గమవుతుంది. ప్రియులారా, మీకు ఇంకేమైనా ప్రత్యేకమైన ప్రార్థన అవసరాలు ఉన్నట్టయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్కి సందేశం ద్వారా తెలియజేయండి. లేదా నేరుగా ఫోన్ ద్వారా మీ సమస్యను నాకు తెలియజేసినట్టయితే నేను మీ కొరకు తప్పక ప్రార్థిస్తాను. ప్రియులారా, మరి రేపటి సందేశము యూఫ్రటీస్ నది ఎండిపోవడము బైబిల్ ప్రవచనమా? ఒక నది ఎండిపోవడము 1000 సంవత్సరాల క్రితము వ్రాయబడిన ఒక ప్రవచనం. ఈ రెండింటికి నిజముగా సంబంధముందా? ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలను బైబిల్ వెలుగులో ఎలా అర్థము చేసుకోవాలి? రేపటి సందేశములో చరిత్ర, భౌగోళిక, బైబిల్ ప్రవచనము, పురావస్తు ఆధారాలను కలిపి పరిశీలిద్దాం. కాబట్టి రేపటి సందేశాన్ని అస్సలు మిస్ అవ్వకండి. అప్పటి వరకు ప్రభు కృప మీకు, మీ కుటుంబాలకు తోడైండును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.